హలో గైస్, ఈ వీడియోలో చారి 111 మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. వెన్నెల కిషోర్ హీరోగా డెబ్యూట్ ఫిలింగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అంటే ఓకే పర్లేదు అనిపించింది. మనం సినిమాలోని కాన్సెప్ట్ విషయానికి వస్తే హాలీవుడ్ మూవీ కాన్సెప్ట్లా కొట్టింది. ఆ సినిమాలో కూడా ఒక సైడ్ యాక్షన్ జరుగుతుంది, ఇంకో సైడ్ ఏమో కామెడీని బ్యాలెన్స్ చేస్తారు. సినిమాలోని ఫస్ట్ హాఫ్లో కొన్ని క్రేజీ షాట్లు ఉన్నా కూడా అబ్బే అంత సెట్ అవ్వలే అనిపించాయి ఈ మూవీలో. మనం సెకండ్ హాఫ్ చూసుకుంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది, బట్ కామెడీ అనేది మిస్ అయింది. సినిమాలోని కామెడీ మరీ బాగుంది అని అనలేను, కానీ నవ్వుతారు అని మాత్రం చెప్పగలుగుతా. యాక్చువల్లీ ఇది స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్గా వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి సినిమాలో సస్పెన్స్ సీన్స్ అనేది వెయిటెడ్ ఉండాలి, బికాస్ ఇట్స్ స్పై మూవీ. బట్ దీనిలో ఎంత చూసినా కూడా సస్పెన్స్ సీన్స్ అనేవి 1-2 ఉంటాయి అంతే, దానికి మించి ఉండయి. సో స్పై అనే ఫీలింగ్ కొద్దిగా రాదు, ఏదో ఒక కామెడీ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. సినిమాలోని కొన్ని డిఫరెంట్ వెపన్స్ని యూజ్ చేశారు, ఏదో ఒకటి వర్కౌట్ చేద్దామని కొత్త వెపన్స్ని యూజ్ చేశారు, బట్ అది మిస్ ఫైర్ అయిందనే చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ఒక చిన్న మెమీ టెంప్లెట్ని వాడారు, దాంతోపాటు కొన్ని డైలాగ్స్ మెమీ టెంప్లెట్స్ని కూడా వాడారు మూవీలో. నేను చెప్తానంటే సినిమాలోని కామెడీ కోసమైనా సినిమాకి వెళ్ళొచ్చు. సినిమాలో ఒక సైడు మిస్సింగ్ జరుగుతుంది, ఇంకో సైడ్ ఏమో కామెడీ జరుగుతుంది, రెండూ బ్యాలెన్స్ చేశాడు డైరెక్టర్. బట్ సినిమాలో ఇంకో ఏదో మిస్ అయ్యింది అనే ఫీలింగ్ సినిమా చూస్తున్నంతసేపు నాకు వచ్చింది. కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టారు, బట్ అవి నాన్ సింక్లా కొట్టాయి. సినిమాలోని స్టోరీ పరంగా చూసుకుంటే స్క్రీన్ ప్లే ఇంకా బాగా వర్కౌట్ చేయొచ్చు అనే థాట్ అయితే నా మైండ్లో రైజ్ అయింది. బట్ అయినా కూడా డైరెక్టర్ స్టోరీ మనకు కన్వే చేయడంలో చాలా బాగానే ట్రై చేశాడు. సినిమాలోని స్పై సీన్స్ కంటే సినిమాలోని కామెడీయే బాగుంది. వెన్నెల కిషోర్ హీరోగా అసలు ఏమైనా చేస్తాడా అనుకొని మూవీకి యాక్చువల్లీ, బట్ హీరోగా బాగానే చేశాడు. వెన్నెల కిషోర్ ఉన్నంతసేపు ఎంగేజింగ్గానే చూపించారు మూవీలో. మామూలుగా ఒక స్పై థ్రిల్లర్ మూవీస్లో బీజిఎం ప్లస్గా ఉంటుంది, బట్ నాకు మాత్రం ఈ సినిమాలోని బీజిఎం ఏదో మామూలుగా కొట్టినాం అన్నట్టు కొట్టారు. ఎంతైనా కూడా వెన్నెల కిషోర్ ఒక కమెడియన్ నుండి ఒక యాక్షన్ సీన్స్ స్పై థ్రిల్లర్ మూవీ ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే, కానీ సినిమాలోని డైలాగ్ డెలివరీ వెన్నెల కిషోర్ బాగానే చేశాడు. ఇప్పుడు సినిమా చూడాలా వద్దా ఇది అని అంటే నేనేం చెప్తానంటే ఓకే చూడొచ్చు, 1 టైం వాచబుల్. బట్ ఈ సినిమా మెయిన్ ప్లాట్ అయితే హీరో డ్యూటీలో ఎప్పుడూ ఆగమం అవుతాడు, అంటే చిన్న క్రైమ్లకే ఆగమయ్యే ఒక హీరో, అలాంటి వాడు ఒక పెద్ద క్రైమ్ సీన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్. సో దట్స్ ఇట్. పేరుకే ఇది స్పై కామెడీ థ్రిల్లర్ మూవీ అయినా కూడా స్పై మిస్ చేసేసి కామెడీ మాత్రం ఎక్కువ పెట్టేశారు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.75 out of 5. సో దట్స్ ఇట్. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.